హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వంకాయ బిర్యానీ చేశానండి. నిన్న మా ఆయన కూర మంచిగా వండలేదని తిట్టినందుకు వంకాయ బిర్యానీ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. అయినా కూడా తిట్లు తప్పలేదు అనుకోండి. బిర్యానీ అంత బాగాలేదు, అంటే ఆయనకు నచ్చలేదు. మేము అందరం తిన్నాం కానీ ఆయనకు నచ్చలేదు. మళ్ళీ ఆయన కోసం మళ్ళీ ఎగ్గు కర్రీ వండిన. పొద్దున్నే లేచి ఆయనను లేపి ఇవన్నీ తెప్పించుకున్నాక నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు వచ్చే వరకు బిర్యానీ చేసి పెడతా అని చెప్పిన. పాపం 2 hours బయటనే ఉన్నాడు. ఈమె ఎంత బాగా చేస్తుందో అనుకున్నాడో ఏమో. ఫోన్ చేసిండు, ఏమైంది ఇంకా కాలేదా బిర్యానీ అంటే అవుతుంది అని చెప్పిన. ఆయన అప్పటికే అంటుండు కూడా, నువ్వు చెయ్యకు, అది ఎంత చేసినా గలీజ్గానే ఉంటుంది అని చెప్పింది. కానీ నేనే పంతానికి పోయి చేసి మళ్ళీ ఆయనతోనే తిట్లవాడిని. ఇవన్నీ ఏంటంటే పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటంటే ఒక చేత వీడియో తీసుకుంటే ఇంకొక చేత చేస్తున్నానండి. మా చేతిలో పాపను కూడా ఎత్తుకున్నా, దానివల్ల ఈ వీడియో చక్కగా రావట్లేదు, ఏమనుకోకండి ప్లీజ్. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నా. ఇది యూట్యూబ్లో చూసి చేశానండి. ఆ యూట్యూబ్లో ఎట్లా వచ్చిందో తెలియదు కానీ నాకు మాత్రం ఓకే, బాగుందని చెప్పలేను కానీ ఓకే, ఒకసారి తినవచ్చు. ఆయనకు నచ్చలేదు అంతే. మేమందరం తిన్నాము. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. ఇవి మాడిపోవడం వల్లనో ఏమో అంత టేస్ట్ అంత బాగాలేదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది మొత్తం ఇందులో వేయాలండి, వేసి కలపాలి. కలిపిన తర్వాత ఈ టైం వాటర్ పెట్టిన, అదే బగారా కోసం ఇక్కడ వాటర్ పెట్టేసిన, ఇవి ఉడుకుతున్నాయి. అందులో ఏంగా మిగిలింది కదా, అది మొత్తం ఇలా కలపాలి. అది వంకాయలలో వేసినాం కదా, స్టఫింగ్ మొత్తం ఇందులో కలిపేసేయాలి. ఇలా కలిపింది మళ్ళీ అదే ఇందాక వంకాయలు ఉడుకుతుంటే అందులో వేసిన అన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఇందులో వేసేసేయాలండి. చూడడానికి మంచిగా కనబడుతుంది కానీ తింటే అంత బాగాలేదు. చూసారా ఎట్లుంది? ఆయిల్ అంతా ఎక్కువ అయిపోయింది. ఆయిల్ ఎక్కువ అవడం వల్ల మొత్తం ఉల్లిగడ్డలు మాడిపోయినాయి. ఫైనల్గా ఇట్లున్నది అన్నమాట. టేస్ట్ అంత బాగాలేదు. తిట్టి చంపిండు మా ఆయన నన్ను. అన్ని పైసలన్నీ వేస్ట్ చేస్తూ ఎందుకో ఏమో. సపోర్ట్ చేయొచ్చు కదండి కొంచెం, ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమో మళ్ళీ మంచి వీడియోలు చేస్తే కావచ్చు, చెప్పలేం కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి.